మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. 2026 ఆగస్టు 12వ తారీఖు అమావాస్య. మరి ఈరోజు మధ్యాహ్నమే చీకటి కానుంది. ఈ విషయం మీకు తెలుసా? సూర్యగ్రహణం ఏర్పడబోతున్నది. ఈ సూర్యగ్రహణం ద్వారా 12 రాశులలో అతిపెద్ద మార్పులు ఉండబోతున్నాయి. అయితే ఖగోళ శాస్త్రం ప్రకారంగా మరి భారతదేశంలో కనిపించని ఈ సూర్యగ్రహణము మరి ఎక్కడెక్కడ కనిపిస్తుంది, మరి ఆ చోట ఉండేటువంటి మన భారతీయులు తప్పకుండా జపం చేసుకోండి, అభిషేకం చేసుకోండి. అదేవిధంగా ముఖ్యంగా జపం చేసుకోండి. ఈ యొక్క 12వ తారీఖు అమావాస్య రోజు ఏర్పడేటువంటి సూర్యగ్రహణం రోజు మరి మన భారతదేశంలో కనిపించదు అని చెబుతూ మరి భారతదేశంలో ఉండేటువంటి వారు కూడా తప్పకుండా జపాలు చేసుకోండి. ఈ టైంలో అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. అయితే మనకు ఉత్తర ప్రాంతాలంటే స్పెయిన్ కావచ్చును, అదేవిధంగా ఐస్లాండ్, గ్రీన్లాండ్, రష్యా, ఇతర ప్రాంతాలు, యూరప్ రిలేటెడ్ చాలా దేశాలు, ఉత్తర ఆఫ్రికా, అదేవిధంగా పశ్చిమ ఆసియా, ఇంకా ఉత్తర అమెరికాలోని కొంత ఉత్తర ప్రాంతాలు, అంటార్కిటికా, ఈ యొక్క భారతదేశంలో మాత్రం మనకు లేదు. అయితే భారతీయులు మనకు తప్పకుండా సంప్రదాయము ప్రకారం ఈ గ్రహణానికి, భారతీయ సంప్రదాయం ప్రకారం ఈ గ్రహణానికి ఎలాంటి సూతకము అనేటువంటిది వర్తించదు. ఎందుకంటే మనకు చీకటి అవుతుంది ఆ సమయానికి. సో బయటి కంట్రీస్లో మధ్యాహ్నం టైము అంటే మనకు చీకటే. సో అర్ధరాత్రి ఏర్పడుతుంది కనుక మనకు ఎలాంటి ఇబ్బంది అనేటువంటిది లేదు. మరలా అదేవిధంగా 2026 ఆగస్టు 27న చంద్రగ్రహణం కూడా ఉంది. అది ఇంకా బ్లడ్ మూన్, అది ఇంకా ఇబ్బందికరంగానే ఉండబోతున్నది. మరి ఇట్టి మేషరాశి వారికి ఉద్యోగంలో కొంత మార్పులు కనబడుతున్నాయి. ఖర్చులపై నియంత్రణ అవసరంగా చెప్పబడుతున్నది. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలని చెప్పబడుతున్నది. అదేవిధంగా వృషభం వారికి ఆదాయానికి కొత్త అవకాశాలు, కుటుంబంలో శుభవార్తలు వినే అవకాశాలు, ఇక పెట్టుబడుల్లో జాగ్రత్త అవసరం. మిథునం కెరీర్లో కీలక నిర్ణయాలు, మాట వల్ల అపార్థాలు రావచ్చును, ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. కర్కాటకం వారు విదేశీ అవకాశాలు కలిసి వచ్చే అవకాశం, ఆధ్యాత్మిక ఆసక్తి పెరుగుతుంది. అనవసర ప్రయాణాలు తగ్గించుకుంటే మంచిది. ఇక సింహరాశి వారు భాగస్వామ్య వ్యవహారాల్లో కొంత జాగ్రత్త. మ్యారిటికల్ లైఫ్లో కొన్ని గొడవలు ఏర్పడవచ్చును. అప్పులు, ఆర్థిక ఒప్పందాలను పరిశీలించండి, ఒత్తిడిని తగ్గించుకోండి. ఇక కన్యా దాంపత్య భాగస్వామ్య సంబంధాల్లో కొన్ని మార్పులు రావచ్చును. ఉద్యోగంలో కొంత సహకారం పెరగబోతుందని చెప్పుకోవచ్చును. నిర్ణయాలు ఆలోచించి మాత్రమే తీసుకోండి ఈ యొక్క కన్యారాశి వారు. తులారాశి వారు పనిభారం పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం అని చెప్పడం జరుగుతున్నది. జాగ్రత్త. కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నవి. ఇక వృశ్చిక రాశి వారికి సృజనాత్మక పనులకు అనుకూల సమయం అని చెప్తూ సంతానము సంబంధిత విషయాల్లో కొన్ని శుభవార్తలు వినేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. వివాహం కాని వారికి వివాహం సెటిల్ అయ్యేటువంటి యోగం కనబడుతుంది. ప్రేమ వ్యవహారాల్లో స్పష్టత అవసరం అని చెప్పడం జరుగుతున్నది. ఇక ధనస్సు, ఇల్లు, స్థిరాస్తి విషయాల్లో పురోగతి కనిపిస్తుంది. కుటుంబ బాధ్యతలు పెరుగుతున్నాయి. పెద్దల సలహా ఉపయోగపడుతుందని చెప్పడం జరుగుతున్నది. ఇక మకరం ప్రయాణాలు పెరిగేటువంటి అవకాశం, కమ్యూనికేషన్లో కొంత జాగ్రత్త అవసరం. సోదరులతో సంబంధాలు మెరుగుపడతాయి. ఇక కుంభం ఆదాయము, ఖర్చుల మధ్య సమతుల్యత అవసరం. కొత్త ఆదాయ మార్గాలు కనిపించవచ్చును. అదేవిధంగా విలువైనటువంటి వస్తువుల విషయంలో కొంత జాగ్రత్త అని చెప్పడం జరుగుతున్నది. అదేవిధంగా వ్యక్తిగత జీవితంలో మీనరాశి వారికి వ్యక్తిగత జీవితంలో కొత్త ఆలోచనలు, ఆత్మవిశ్వాసం పెరుగుదల, తొందరపాటు నిర్ణయాలను నివారించుకుంటేనే మంచిదని చెప్పడం జరుగుతున్నది. ఖచ్చితంగా ఈ రోజు నాడు ఉదయం నిద్ర లేచిన తర్వాత ఆదిత్య హృదయం పారాయణం చేసుకోవడం ఎంతో అవసరము. ఇక అదేవిధంగా ఆ రోజు 13వ తారీఖు ఉదయం కొంత గోధుమలను దానంగా ఇచ్చుకోండి. సో తప్పకుండా మంచి ఫలితాలు అయితే కనబడుతున్నాయి. సో మనకు లేదు
సంతోషించదగ్గ విషయం కనుక బయట దేశాలలో ఉన్నవి కనుక బయట దేశాల్లో ఉండేటువంటి మన భారతీయులు ఎవరైతే ఉన్నారో తప్పకుండా వారు ఈ రోజునాడు మనం చెప్పినటువంటి విధానంగా ఉండే ప్రయత్నం చేయండి. ఆల్ ద బెస్ట్. ఇంకా మరొక మాట, చాలామంది వ్యక్తిగత జాతకరీత్యా మీకు నడిచే దశ అంతర్దశలు ఏవైతే ఉన్నాయో వాటిని తప్పకుండా 1-2 సార్లు చెక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేసుకోండి. అదేవిధంగా ఎవరైతే వన్స్ నాతో మాట్లాడకముందు మాట్లాడిన తర్వాత అని చెప్తుంటాను, సో నాతో మాట్లాడకముందు మాట్లాడిన తర్వాత అనేటువంటిది తప్పకుండా మీ జీవితంలో అద్భుతమైనటువంటి ఒక మైలురాయిగా నిలబడుతుంది. అదేవిధంగా మరొక మాట చెప్తున్నాను, అంటే ఇండియా టైమింగ్ ప్రకారంగా మాత్రం మనకు రాత్రి 9-5 గంటల నుండి తెల్లవారుజామున 13 అంటే లైక్ 2 వరకు 2-2:30 వరకు ఉంటుంది. మనకి ఎట్లాగూ ఆ సమయానికి రాత్రి అవుతుంది కనుక మరి ఈ సమయంలో బయట కంట్రీలో ఉండేటువంటి వారికి ఆ మధ్యాహ్నం సమయం అవుతుంది. సో ఈ సమయాన్ని అనుసరించుకొని ముందుకు వెళ్ళండి. ఆల్ ద బెస్ట్.